మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా లింగారెడ్డి గారు 25 తర్వాత రేట్లు పెరిగే అవకాశాలు ఉండవచ్చు అనిపిస్తుంది సోదరా. అదే జరిగితే రైతులంతా హ్యాపీ. ఒకటైతే వాస్తవము, ఈ పడిపోయిన ధరలు ఎల్లకాలం ఇలాగ ఉండవు, ధరలు పెరుగుతాయి. అది ఎప్పుడుంటే ఇవాళ డిసెంబర్ 14 6 రోజులు టైం పెట్టారు లింగారెడ్డి గారు. వెయిట్ అండ్ సీ. బ్రదర్ నమస్కార్. గురంకొండ మార్కెట్ దేనికి సెలవు? ఈ విషయం గురించి నేనే చెప్పడం జరిగింది లక్ష్మీనారాయణ గారు. ఇంక సాలు దేవరా రమేష్ గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, అన్నా డిసెంబర్ 25 టమోటా 1000 రూపాయల ప్రైస్ రిప్లై మీ అన్న. డిసెంబర్ 25 1000 రూపాయల ధర వెళ్తుందా, వెళ్ళే అవకాశం ఉందా చెప్పండి అని కామెంట్ పెట్టారు. దానికి రవి గారు, ఎలా చెబుతున్నా బ్రో, 600 దాటితే మదనపల్లి మార్కెట్లో టీ బంక్ వాడు కూడా 3 పెద్ద బండ్లు నార్త్ నుంచి తెప్పిస్తాడు. అయ్యా రవి గారు, నిన్నటి వరకు ఎక్స్పోర్ట్ ఎన్ని రోజులు ఎన్నాళ్ళు కొనసాగుతుంది అడిగారు. ఇప్పుడైతే ఎందుకంటే ఎక్స్పోర్ట్ జరిగితే మన టమోటా ధరలు వస్తాయి, మనకు గిట్టుబాటు ధర లభిస్తుంది, దేవుడు దయతరిస్తే ఆదాయం వస్తుందని చెప్పి. కానీ వాళ్ళ బయట రాష్ట్రాల నుంచి బండ్లు వస్తాయంటే మాత్రం మీరు పెట్టిన కామెంట్ టీ బండ్లు వాడు కూడా 3 బండ్లు పెద్ద బండ్లు తెప్పిస్తాడంటే ఏమన్నా మన కాయలు మాత్రమే అక్కడికి వెళ్ళాలా? అక్కడి కాయలు ఇక్కడికి రాకూడదా? మనం ఎలా పంట పెట్టి ఎక్స్పోర్ట్ ఎలా ఆశించాం, వాళ్ళు కూడా అలాగే ఆశిస్తారు కదన్నా, వాళ్ళు రైతులే కదా. మరి మన టమాటాలు మాత్రం ఇక్కడ వెళ్ళాలి, బాగా అమ్మాలి, మనకు ధరలు ఉండాలి, ఆదాయం రావాలి. అక్కడి రైతులు టమాటాలు మాత్రం ఇక్కడికి రాకూడదు, మన టమాటాలు మాత్రమే ఇక్కడ అమ్ముకోవాలి. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. మనం ఎట్లా ఎక్స్పోర్ట్ ఆశిస్తాం, వాళ్ళు కూడా అట్లే ఎక్స్పోర్ట్ ఆశిస్తారు. నేను సంవత్సరం అయితే అక్కడ నుంచి ఇక్కడ టమాటాలు ఏమాత్రం రాలేదు, మీకు గుర్తుందో లేదో. మరి ఇప్పుడేమో మీరు 1000 రూపాయలు దాటితే టీ బంక్ వాళ్ళు కూడా 3 బండ్లు తెప్పిస్తాడు అని వెటకారంగా కామెంట్ పెట్టారు. ఐఎమ్ వెరీ సారీ. నేను ఈ వాక్యాలు నేను ఖండిస్తున్నాను. బెబ్బులు పులి సినిమా క్లైమాక్స్ ఒక డైలాగ్ ఉంది, యువరానర్ నాకు పరమవీర చక్ర బిరుదాన్ని ఎందుకు ప్రదానం చేశారు అంటే జడ్జి గారు చెబుతారు, శత్రు సైన్యాన్ని చంపినందుకు. మనం ఎట్లా మన దేశాన్ని కాపాడుకోవాలని వెళ్ళాము, వాళ్ళు కూడా వాళ్ళ దేశాన్ని కాపాడుకొని వచ్చిన సైనికులు కదా ఎవరన్నారు. వాళ్ళకు చంపితే పరమవీర చక్ర బిరుదు ప్రధానం. మన దేశంలో ఉంటూ మన దేశం నాశనం చేయడం వాళ్ళని చంపడానికి ప్రయత్నిస్తే బహుమతి ఉరిశిక్ష. భేష్ ఎవరన్నారు, మీకు మీ తీర్పుకు, మీకు మీ న్యాయానికి, మీకు మీ చట్టానికి అని. ఇలా ఉంది పరిస్థితి. మనం మాత్రం ఎక్స్పోర్ట్ ఆశిస్తాం, మనం మాత్రం కాయలు ఎక్స్పోర్ట్ అవ్వాలి, అక్కడ పోయి మన టమాటాలు డిమాండ్ ఉండాలి, ధరలు రావాలి. అట్నుంచి మాత్రం ఇటు కాయలు రాకూడదు, ఇటు ధర పెరిగితే టీ బంక్ వాడు కూడా 3 బండ్లు తెప్పిస్తాడు. రవి గారు మరొకసారి మళ్ళీ చెబుతున్నా, నేను మీ వాక్యాల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, బ్రో సమ్మర్లో ఎప్పుడు ప్లాంటేషన్ చేసుకుంటే రేట్స్ బాగుంటాయి అన్నా. అందరూ ఈసారి జూలైలో టార్గెట్ చేశారు. చూడండి, మార్చి తర్వాత ఫిబ్రవరి తర్వాత ఎప్పుడో నాటుకోండి, పర్వాలేదు. అన్నగారు, మా టమోటా తోట డిసెంబర్ 20 ఫస్ట్ కటింగ్ పెడుతున్నాను, రేట్లు ఏమైనా పెరగవచ్చా? కనీసం 200 అయినా వెళ్ళే అవకాశం ఉందా అన్న. కనీసం 200 చాలా తక్కువ ధర మీరు ఆశిస్తున్నారు వేణుగోపాల్ గారు. ఖచ్చితంగా ఉంటుంది, కంగారు పడకండి. ఏమి రేట్స్ ఏమో అన్నా. ఎస్టర్డే ఒక ఫార్మర్ సూసైడ్ చేసుకున్నాడు, మొలకల చెరువు బయ్యారెడ్డి. ఈ రేట్స్ చూసి వాళ్ళ ఫ్యామిలీని సేవ్ చేయాలని భగవంతుని కోరుకుంటున్నాను. అన్న, మీరు కూడా ఆ అన్నయ్య కామెంట్స్ చదివారు ప్రీవియస్ వీడియోస్లో. మీ కామెంట్స్ నా సమాధానాలు. ఇప్పుడు మాత్రం గవర్నమెంట్ అండ్ న్యూస్ ఛానల్ ఏమీ చెప్పవు. అది ప్రైస్ ఇంక్రీజ్ అయితే మాత్రం హెడ్లైన్స్ వేసి చెప్తారు. మొలకచూరు ప్రాంతంలో బారెడైన ఒక అన్నదాత సూసైడ్ చేసుకుంటూ ఈ ధరలు చూసి అని పొట్టే శ్రీరావు కామెంట్ పెట్టారు. దానికి సంబంధించిన సమాచారం ఏది పత్రికల్లో దేంట్లో కూడా రాలేదు. ఏదేమైనా ఇలా చేయడం తప్పు, ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదు. దానికి మల్లారెడ్డి గారు రిప్లై ఇచ్చారు, చాలా బాధాకరం ఇలాంటి సిచ్యువేషన్ తెచ్చుకోని అన్నదాతలు. నేను ఒక్కసారి ఆలోచించిన, పంట పోతే తిరిగి తెచ్చుకోవాలి, ప్రాణాలు పోతే తిరిగి తెచ్చుకోలేం. ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్, సేవ్ ఫార్మర్స్. పంట పోతే తిరిగి తెచ్చుకోవచ్చు, కానీ ప్రాణాలు పోతే తిరిగి తెచ్చుకోలేం. కాబట్టి క్షణికావేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని మల్లారెడ్డి గారు
అన్నదాతలు సూచిస్తున్నారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే డిసెంబర్ 25 టమోటా 800 ప్రైస్ రిప్లై. మన డిసెంబర్ 29 కనీసం 800 ధర ఉంటుందా అని అన్నదాత కామెంట్ పెట్టారు. 25 దీని గురించి అన్న డిసెంబర్ 20 తేదీ వరకు మనం ఒక స్పష్టత రాగలదు. అంతవరకు వెయిట్ అండ్ సీ. గుడ్ ఆఫ్టర్నూన్ బ్రదర్ మలేష్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. మే, జూన్, జూలై అండ్ ఆగస్టులో కాయలు వచ్చేటట్టు చూసుకుంటే గిట్టుబాటు ధరలు ఖచ్చితంగా ఉంటుంది. మిగిలిన సమయంలో వస్తే దైవాధీనం అంతే. మే, జూన్, జూలై మరియు ఆగస్టు నెలల్లో ఖచ్చితంగా టమాటా గిట్టుబాటు ధరలు ఉంటాయి. మిగిలిన నెలల్లో టమాటాలు వస్తే మాత్రం ధర దైవాధీనం అంతే అని నవీన్ కుమార్ కామెంట్ పెట్టారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే హాయ్ అన్న, జూలై 2025 3000 రేటు పక్కా. 2024లో చాలా ఇబ్బంది పెడుతున్న నెల డిసెంబర్. చాలామంది రైతులు బయట కాయలు లేవు రావు అనుకుని నాటినారు, కానీ ఇలా అవుతుందని ఊహించలేదు. మొత్తానికి రైతులకు పెట్టుబడి రావడం కష్టం, కానీ ఫిబ్రవరి నుండి 300 నుండి 800 వరకు అమ్మవచ్చు. ఏప్రిల్, జూలై 800 నుండి 1500, 17 అమ్మవచ్చు. రాసుకోండి. ప్రస్తుతం ధరలు లేవు, కానీ ఫిబ్రవరి నుండి 300 నుంచి ధర ఆరంభమై 800 రూపాయల వరకు, ఏప్రిల్ నుండి జూలై వరకు 800 నుంచి 1500, 17 వరకు అమ్మవచ్చు. రాసుకోమని రాజశేఖర్ రాజు గారు కామెంట్ పెడుతున్నారు. ఇక లింగారెడ్డి గారు, ధరలు పడిపోతుంటే రైతులు మళ్ళీ పంటలు ఎలా సాగు చెయ్యాలి భయ్యా? కనీసం గిట్టుబాటు ధరైనా ఉంటేనే కదా 5000 నోటికాడికి పోయేది. నిన్న ఒక అన్నదాత కామెంట్ పెట్టారు. 2023లో 6000, 2024 2,500 జూలైలో ధర వెళ్ళింది. 2020 జూలై 3000 రూపాయల ధర పక్కా వెళ్ళవచ్చని కామెంట్ పెట్టారు. కానీ దేవికా డెవలపర్ గారు మాత్రం పెదవి విరుస్తున్నారు. నెవర్ దిస్ అప్కమింగ్ 2025 2025లో ఈ ధరలు ఉండకపోవచ్చు అదే జూలైలో అని ఆయన సందేహం వెల్లబుస్తున్నారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే టమోటా రేట్లు దారుణంగా పడిపోతున్నాయి. ఇలా అయితే రైతు పరిస్థితి రోజు దిగజారుతున్న మంగిలపూటి లింగారెడ్డి గారి కామెంట్కు రిప్లై ఇచ్చారు దేవా గారు. అందుకే బ్రో నేను సజెషన్ ఇచ్చా, టమోటా స్టెప్ బై స్టెప్ ఈజ్ బెటర్ ఫార్ ఎవ్రీ వన్. ప్లీజ్ డూ ద స్టెప్ బై స్టెప్ టమోటా క్రాప్ అండ్ డిక్రీజ్ ది లాస్. అదునదును టమాటాలు వెండి ఒక్కసారిగా టమాటా పంట పెట్టద్దండి. అలా ఉంటే మనము ఈ నష్టం నుంచి మనం బయటపడవచ్చు అని ముందు నుంచి కూడా సలహా ఇస్తున్నది చెప్పి దేవా గారు రిప్లై ఇచ్చారు. ఇక మనం చివరిగా కామెంట్లు పరిశీలిస్తే సుధా గారు, టమోటా రేట్ ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలియదు, లాటరీ. నిజమైన కూడా అదే చెప్తున్నాను. ఇక కుమారెడ్డి ఎంఎస్ గారు, జనవరి 10 పైన టమోటా పెరిగే అవకాశం ఉండదు, రైతులు ఆందోళన చెందవద్దు. జనవరి 10 తర్వాత రేట్లు పెరిగే అవకాశం ఉంది, రైతులు ఆందోళన చెందవద్దు. టోటల్లీ కాపాడండి. ఈ టమోటా రేట్లపై ప్రస్తుత ప్రభుత్వం అలసత్వం వహిస్తుంది. టమోటాల రేట్లు పెరిగితే మాత్రం సబ్సిడీ ఇస్తుంది. ప్రస్తుతం ధరలు తగ్గుతున్నాయి, ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు, ఉదాసీనంగా వివరిస్తుంది. కానీ ధరలు పెరిగితే మాత్రం సబ్సిడీకి పంపిణీ చేస్తారని చెప్పి కుమార్ ఎంఎస్ గారు కామెంట్ పెట్టారు. రమేష్ బ్రో, అల్లు అర్జున్ ఈజ్ ఓన్లీ ఫిల్మ్ హీరో బట్ రియల్ హీరో ఈజ్ ఫార్మర్. ఉదయ్ రెడ్డి గారు, ఇది ఈరోజు మీ కామెంట్లు. నా సమాధాన కార్యక్రమం మొత్తం మీద అందా చెప్పినట్లు పంట పోతే మళ్ళీ తెచ్చుకోవడం, ప్రాణాలు పోతే మళ్ళీ రాదు. దయచేసి రైతులు ఈ 2-3 ధరలు చూసి ఆందోళన చెందకండి. ఇవాళ కాకపోతే ఇంకోసారి పంటలో మనం సంపాదించుకోవచ్చు. కాబట్టి క్షణికావేశానికి లోను కావద్దని మరొక మారు మీకందరూ విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ సమాచారం పక్కా లేదు. అలాంటి ఏది ఏమైనా జరిగి ఉంటే ఆ అన్నదాతాత్మక శాంతి కలగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ భవదీయుడు సయ్యద్ షహతాజ్.